రైట్ బ్రేక్ ని చూస్తున్నాం. నేడు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం జరగనుంది. కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది. రాష్ట్ర అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం విధి విధానాలపై చర్చించనున్నారు. అదేవిధంగా పోలవరం బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు, ఉద్యోగుల బదిలీలపై ఏపీ కేబినెట్ చర్చించనుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులపైన కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఎస్ఐపిబి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. పంతొమ్మిది కీలక ప్రాజెక్టులకు సంబంధించి 33,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఎనర్జీ, టూరిజం, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగంలో 35,000 మందికి ఉద్యోగ అవకాశాలపై చర్చ జరగనుంది. ఇక వచ్చే నెల 12 నాటికి కూటమి ఏడాది పాలన పూర్తి చేసుకునుంది. ఇక ఈ కేబినెట్ భేటీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ అందిస్తారు. శ్రీనివాస్, ఈరోజు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జగన్మోహన్ సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. దీనికి సంబంధించినటువంటి మొత్తం 9 కీలక అంశాలపై ఈరోజు జరిగే కేబినెట్ సమావేశంలో కీలకంగా చర్చించనున్నారు. ముఖ్యంగా 19 కీలక ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాన్ని కీలకంగా చర్చించనున్నారు. దీనికి సంబంధించి 33,000 కోట్ల పెట్టుబడుల ద్వారా ఆమోదం తెలపనుంది ఏపీ కేబినెట్. అలాగే ఎనర్జీ, టూరిజం, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో 35,000 మందికి ఉద్యోగావకాశం కల్పించే అంశంపై కూడా చర్చ జరగనుంది. అలాగే వచ్చే నెల 12 నాటికి ప్రజల ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఏడాది అయిన నేపథ్యంలో ఈ ఏడాదిలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై కూడా చర్చ జరగనుంది. అలాగే ఎక్కువ అన్ని ఏడాది దాటిన తర్వాత రానున్న 4 నెలల్లో ఏం చేయాలనే దానిపై కూడా పూర్తి స్థాయిలో ఏపీ కేబినెట్ చర్చించనుంది. అలాగే పోలవరం బాధితుల ప్రాజెక్టుకి పాలనాపరమైన అనుమతులకు కూడా ఆమోదం తెలిసే అవకాశం కల్పిస్తా ఉంది. అలాగే ప్రజల కోసం ఈ ఏడాదిలో అమలు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం, అలాగే పారిశ్రామిక వృద్ధితో కూడా పెద్ద ఎత్తున ప్రోత్సాహం చేసే అంశంపై ముఖ్యంగా చాలా కీలకంగా ఈ అంశంపై కేబినెట్ చర్చించనుంది. ఉద్యోగులు బదిలీకి ఎంట్రీ చేసినట్టు కూడా ఏపీ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఉద్యోగుల బదిలీలు అంశానికి సంబంధించిన జీవో రిలీజ్ చేయడం జరిగింది. దీనితో కూడా కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. చట్టానంతరం కూడా దీన్ని ఆమోదించే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. అట్లాగే కొన్ని సంస్థలకు సంబంధించి అంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కావచ్చు, అట్లాగే ఇతర కంపెనీకి సంబంధించినటువంటి కొన్ని సంస్థలకు సంబంధించి భూ కేటాయింపులు, అట్లాగే భూమి కేటాయించిన తర్వాత వాటికి రెవెన్యూ పరంగా కావాల్సినటువంటి క్లియరెన్స్ పై కూడా పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోవడం విధంగా ఏపీ కేబినెట్ లో చర్చించి దీన్ని ఆమోదించనున్నారు. అట్లాగే వీటితో పాటు మరికొన్ని కీలక అంశాలు అంటే కొన్ని ఈ ఇటీవల చోటు చేసుకున్నటువంటి పరిణామాలు కావచ్చు, అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంటే అకాల వర్షాలకి ఈ రీసెంట్ గా కూడా పంట నష్టాలకి బాగా జరిగింది. దీని నేపథ్యంలో రైతులు ఆదుకోవడానికి రైతులకు ఏ విధంగా నష్టపరిహారం ఇవ్వాలి, ఎంత కాలాన్ని దాంట్లో కూడా ఇప్పటికే అసలు నష్టాన్ని అంచనా వేయడం జరిగింది. దీంతో ఏపీ కేబినెట్ సమావేశంలో చంద్రబాబు అధ్యక్షతగా చర్చించిన తర్వాత కీలకంగా వీటిని ఆమోదించే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. మొత్తం సంవత్సరాలు తీసుకున్నట్లయితే గత కేబినెట్ సమావేశంలో కంటే ఈ కేబినెట్ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.